హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి వర్మ. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బోయా బై M1 మైక్ని అన్బాక్సింగ్ అని దీని ఒక రివ్యూ అయితే చేద్దాం. ఇది నేను అమెజాన్లో ఆర్డర్ చేసి అయితే తెప్పించాను. నాకు 10 డేస్కి అయితే డెలివరీ చేశారు. చాలా ఎక్కువ టైం అయితే పట్టింది. ఇక్కడ మీరు చూడొచ్చు, కవర్ అయితే ముందు చిరిగిపోయి వచ్చింది. చాలా వరస్ట్గా అయితే వచ్చింది ప్యాకింగ్ అయితే. సో మనం ఏం చేయలేము, ఇలా వచ్చింది కదా. సో దీన్ని క్విక్గా అన్బాక్స్ చేసి మనం దీని ఒక రివ్యూ అయితే చేద్దాం. సో మీకు ఇది ఓపెన్ చేయొచ్చు. ఆల్రెడీ ఓపెన్ అయ్యి వచ్చింది కాబట్టి మనం ఇంకేం చేయలేం. సో బాక్స్ బయట తీసాను. చూడొచ్చు, బాక్స్ కూడా ఎలా పడితే అలా ఉంది. ఓపెన్ చేసుకుని ముందే మొత్తం చిరిగిపోయింది ఎలా పడితే అలాగా. ఇక్కడ చూడొచ్చు, ఇది మనకి బిల్ అయితే ఇది చూసుకోవచ్చు. నేను కింద లింక్స్ ఇస్తాను, అక్కడి అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. అంటే మీకు ప్రైస్ ఒక్కొక్క రోజు ఒకలా కనిపిస్తూ ఉంటుంది, వేరే అవుతూ ఉంటుంది. ఓకే, మనం ముందుగా దీన్ని అన్బాక్స్ చేసి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. చూడొచ్చు, ఇక్కడ మనకి చిరిగిపోయి వచ్చింది ఆల్రెడీ. మనం ఏం చేయడం, చాలా వర్స్ట్ కొన్ని ప్యాకింగ్ అయితే 10 డేస్ అయితే డెలివరీకి టైం అయితే తీసుకుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి మైక్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ మీకు పిక్చర్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, మనకి బోయా అని రాస్తుంది, అలాగే మనకి బై M1 అని రాస్తుంది. కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నారు, ఏ విధంగా ఉంటుందో మైక్ అని. అలాగే మనకి బార్ కోడ్ ఇస్తున్నారు. చూడొచ్చు, మీకు ఇక్కడ ఏ విధంగా పెట్టుకోవాలో కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది మైక్ అనేది. ఇక్కడ చూడొచ్చు, మీరు ఇక్కడ ఏ విధంగా పెట్టుకోవాలో ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇది మనకి బాక్స్ అయితే మనకి సైజ్ చూసుకుంటే ఇక్కడ మనకి బోయా బై M1 అని రాస్తుంది. అలాగే ఫర్ స్మార్ట్ ఫోన్స్, కెమెరా రికార్డర్స్, DSLRs ఎక్సెట్రా అని మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా మీకు బై M1 అని ఉంది. అలాగే ఇక్కడ దీని యొక్క ప్రైస్ చూడొచ్చు, 2090 రూపాయలు అయితే ఉంది. కాకపోతే ఇది మనకి 900 నుంచి 1000 రూపాయల మధ్యలో అయితే పడుతుంది. ప్రైస్ అయితే మారుతూ ఉంటుంది ప్రతిరోజు. మీరు చూసుకుంటూ ఉండి కింద లింక్స్ ఇస్తాను. ఇక్కడ మీకు ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. ఇవన్నీ మీరు కామెంట్ చదువుకోవచ్చు. చూడొచ్చు, ఇక్కడ మీకు చాలా రకాలుగా అయితే ఇది మీకు యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ మీకు స్పెసిఫికేషన్స్ అయితే మీరు చదువుకోండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీన్ని మీరు పాస్ చేసుకుని అయితే మీరు చదువుకోవచ్చు స్పెసిఫికేషన్స్ అయితే. అలాగే ఇక్కడ మీకు కొన్ని బార్ కోడ్స్ ఉన్నాయి, సమ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది నేను ఎందుకు తెప్పించానంటే, నేను ఇంతకుముందు నా ఇయర్ ఫోన్ మైక్తో అయితే రికార్డ్ చేసేవాను వాయిస్. అది మనకు కొంచెం బాగాలేదు, అలాగే మనకి సౌండ్ అయితే వస్తుంది. అందుకే నేను ఇదైతే తెప్పించాను. సో క్విక్గా అన్బాక్స్ చేద్దాం. మీకు లాస్ట్లో మీకు వినిపిస్తాను వాయిస్ని కూడా ఒకసారి. చూడొచ్చు, మనకి లోపల ఒక బ్యాగ్ అయితే వస్తుంది. బ్యాగ్ ఇచ్చారు, బ్యాగ్లో మనకి అది ఉంటుంది, ఇంకేమీ లేవు. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ మీకు మనకి చిన్న బుక్లెట్ అయితే ఉంది. ఒకసారి మీరు చూసుకోండి. ఒకవేళ మీకు ఫిక్స్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ బుక్లెట్ని అయితే మీరు చదువుకోండి. మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఈ బుక్లెట్లో అయితే మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీకు చాలా ప్రొవైడ్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ అయితే బుక్లెట్లో. ఇక్కడ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. నాకు బుక్లెట్ అయితే వస్తుంది. అలాగే ఇంకేం కంటెంట్స్ వస్తున్నాయి చూద్దాం. అలాగే ఇక్కడ మనకి కొన్ని ఏ కంటెంట్స్ అయితే ఇచ్చారు, ఒకసారి బయటికి తెద్దాం. సో దీన్ని కట్ చేసేద్దాం. ఇక్కడ చూడొచ్చు, మీకు ఇక్కడ కొన్ని కంటెంట్స్ అయితే ఇస్తున్నారు లేదా ప్రొవైడ్ చేస్తున్నారు. ఏం వచ్చినాయి మనం ఇక్కడైతే చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, ఇది ఇలాంటిది ఒకటి వచ్చింది మనకి. ఇది మనకి నాయిస్ని అయితే రిడ్యూస్ చేస్తుంది. ఇది ఒకటి ఇస్తున్నారు మనకి. అలాగే ఇంకేమున్నాయో చూద్దాం. అలాగే మనకి ఇక్కడ మనకు ఒక క్లిప్ అయితే ఇస్తున్నారు. ఈ క్లిప్ యూజ్ చేసి మీరు షర్ట్కి అయితే మీరు షర్ట్కి అయితే మీరు పెట్టుకోవచ్చు మైక్ని కింద పడిపోకుండా. అలాగే మీరు యాంప్లిఫికేషన్స్కి ఏమైనా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. యాంప్లిఫికేషన్కి ఇది కనెక్ట్ చేసుకుని మీరు దీని యొక్క మైక్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకి బ్యాటరీ అయితే ఇస్తున్నారు ఒకటి. ఇది మనకి బ్యాటరీ మనకు ఒకటే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు అయిపోతే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇది మీకు 10 నుంచి 30 రూపాయల మధ్యలో అయితే ఉంటుంది బ్యాటరీ అయితే. మనకు ఒక బ్యాటరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అలాగే మనకి ఇక్కడ ఒక వైట్ కలర్లో కొంచెం ఏదో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు తర్వాత కావాలంటే. అలాగే మనకి ఇక్కడ మైక్ అయితే ఉంది, ఇక్కడ చూడొచ్చు. ఇది మనకి బోయా M1 మైక్. చాలామంది అయితే దీన్ని యూజ్ చేస్తారు, పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా. మీరు ఒకవేళ స్టార్టింగ్ నుంచి వచ్చే వాళ్ళైతే ఇలాంటివి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆడియో క్వాలిటీ బాగుండాలంటే చాలా బాగుంటుంది ఆడియో అయితే. ఇవి మనకి వచ్చిన కంటెంట్స్ అయితే మొత్తం అయితే ఇవి మన కంటెంట్స్ అయితే. ఇక్కడ మీరు చూడొచ్చు, దీని యొక్క ఫిజికల్ ఓవర్వ్యూ. ఇక్కడ చూడొచ్చు, వైర్ మనకి చాలా హైట్ అయితే ఉంటుంది. మీరు క్యామ్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు ఈజీగా. అలాగే ఇక్కడ మనకి చూడొచ్చు వైర్. అలాగే ఇది మనకి 3.5mm ఆడియో జాక్. ఇది మీరు ఫోన్ కనెక్ట్ చేసేయచ్చు డైరెక్ట్. అయితే మీరు కెమెరా కూడా DSLR కెమెరా ఉంటే దాన్ని కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది మనకి సిల్వర్ ప్లేటెడ్, గోల్డ్ ప్లేటెడ్ అయితే కాదు. ఇది మీరు ఫోన్కి యూజ్ చేసుకోవచ్చు, అలాగే మీరు కెమెరా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు బోయా అని బ్రాండింగ్ ఉంది. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇందులో మీరు బ్యాటరీ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మీకు ఒక స్ట్రిప్ అయితే ఇస్తున్నారు. అలాగే దీన్ని మీరు పెట్టి మీరు కాలర్కి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. నువ్వు మౌత్ దగ్గర అయితే పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు బోయా అని బ్రాండింగ్ అయితే ఉంది. దీంట్లో మీరు బ్యాటరీ వేసుకోవాలి. మీకు అది ఓపెన్ చేసి నేను చూపిస్తాను తర్వాత. అలాగే ఇక్కడ చూడొచ్చు, ఇది బిల్డ్ క్వాలిటీ అయితే బాగుంది. ఇందులోనే మీకు కండెన్సర్ ఇవి ఉంటున్నాయి. ఇక్కడ నుంచే మీరు కెమెరా నుంచి టాగల్ అవ్వాలి. ఒకవేళ మీరు కెమెరా అయితే కెమెరాకి పెట్టుకోవాలి. ఒకవేళ మీరు స్మార్ట్ ఫోన్ అయితే అది మీరు ఆఫ్ చేసుకుని పెట్టుకోవాలి, అప్పుడు మీకు రికార్డ్ అవుతుంది. ఒకవేళ మీరు రికార్డ్ చేసే ముందు అది మీరు చాలా జాగ్రత్తగా సెట్ చేసుకోండి. మీరు ఏమైనా తేడా సెట్ చేస్తే మీకు వాయిస్ అయితే రికార్డ్ అవ్వదు. ఒకవేళ ఇక్కడ చూడొచ్చు,
ఇది మీకు మైక్ అయితే మీరు ఇక్కడి నుంచి మీరు వాయిస్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మైక్, ఇది మీకు మైక్ అయితే దీనికి మీకు ఒక స్పాన్స్ టైప్ వస్తుంది కదా, దీన్ని ఇక్కడ ఫిక్స్ చేయాలి. ఇది చూసారు కదా, ఇది మీకు దీన్ని ఫిక్స్ చేస్తే మీకు కొంచెం నాయిస్ అయితే తగ్గుతుంది. మీరు దీన్ని కూడా యూస్ చేస్తారు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ దీని యొక్క వైర్ క్వాలిటీ చూడొచ్చు. మనకు చాలా హైట్ అయితే వస్తుంది వైర్ అయితే. మనకు బాగుంది మైక్ అయితే. ఎవరైతే యూట్యూబర్స్ ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం దీని యొక్క బ్యాటరీ ఇన్సర్ట్ చేద్దాం. దీన్ని ఇలా ఓపెన్ చేయొచ్చు ఈజీగా. ఓపెన్ చేసి మీరు బ్యాటరీ అయితే ఇందులో మీరు ప్లేస్ చేయాలి. మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, మీరు బ్యాటరీ అయితే పెట్టేసాను నేను. పెట్టేసి మళ్ళీ మీరు హ్యాష్ దీన్ని రొటేట్ చేస్తే మీకు ఫిక్స్ అయిపోతుంది. మీరు దాన్ని పొజిషన్ మాత్రం పెట్టుకోండి సరిగ్గా. మీరు ఒకవేళ డిఎస్ఎల్ఆర్కి కనెక్ట్ చేస్తే డిఎస్ఎల్ఆర్ పెట్టుకోండి. అలాగే మీరు స్మార్ట్ ఫోన్కి ఏమైనా కనెక్ట్ చేస్తే స్మార్ట్ ఫోన్ వైపు అయితే పెట్టుకోండి. లేకపోతే మీకు ఒక్కోసారి రికార్డ్ అవ్వదు ఒకవేళ మీరు ఏమైనా తప్పు పెడితే. చూడొచ్చు వైర్ అయితే చాలా పెద్దది. మీరు చూసుకుంటూ ఉండండి. అలాగే ఇక్కడ మీకు ఇచ్చిన దాన్ని ఇక్కడ మీరు దీనికైతే కనెక్ట్ చేయాలి. ఇది మీరు మీ కాలర్కి అయితే పెట్టేసుకోవచ్చు. అలాగే మీకు ఒక స్పాంజ్ టైప్ ఇచ్చారు కదా, ఆ స్పాంజ్ని ఇక్కడ పెట్టుకొని మీరు మౌత్ దగ్గర పెట్టుకుంటే మీకు మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను దీని నుంచి రికార్డ్ చేస్తాను. మీరు అక్కడ దాని ఒక క్లారిటీ అయితే మీరు వినొచ్చు. నేను దాని నుంచి కూడా మీకు ఒకసారి రికార్డ్ చేసి వినిపిస్తాను. నాకు కొంచెం వాయిస్ నాది నా మైక్ నేను ఇయర్ ఫోన్స్తో యూస్ చేస్తాను కదా, నాకు పెద్ద నచ్చలేదు. అందుకే నేను ఇది కొన్నాను. ఇప్పుడు దీని యొక్క వాయిస్ అయితే వినండి. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే ఈ బోయా M1 మైక్ని అయితే నేను ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేశాను. సో ఇక్కడ మీరు దీని యొక్క ఆడియో క్వాలిటీ అయితే జడ్జ్ చేయొచ్చు. నేను ఇంతకుముందు వాడింది అయితే నేను ఇయర్ ఫోన్స్ అయితే వాడాను. అంత క్వాలిటీ అయితే బాగాలేదు. అందుకే నేను దీన్ని అయితే తెప్పించాను. ఇది ఎవరైతే ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు బడ్జెట్లోనే మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. అందుకే ఇదైతే నేను కొన్నాను. ఇప్పటి నుంచి నేను దీని నుంచి రికార్డ్ చేస్తున్న ఆడియో అయితే. ఇప్పుడు దీని యొక్క ఆడియో క్వాలిటీ అయితే మీరు జడ్జ్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంది. మైక్ అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది. చాలామంది అయితే యూజ్ చేస్తారు. కింద లింక్స్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. దీంట్లో పాజిటివ్స్ వచ్చేసి మనకి సౌండ్ అవుట్పుట్ అయితే బాగుంది. నెగిటివ్ వచ్చేసి వైర్ క్వాలిటీ కొంచెం యావరేజ్గా ఉంది. నాకు అదొకటి నెగిటివ్ అనిపించింది. మిగతా అన్ని పాజిటివ్సే. మనకు వైర్ క్వాలిటీ కొంచెం చీప్గా ఉంది. మనకు వైర్ క్వాలిటీ కొంచెం ఎక్కువ ఉంది, కాకపోతే మనకి వైర్ క్వాలిటీ కొంచెం తక్కువ బాగాలేదు. వైర్ క్వాలిటీ కొద్దిగా యావరేజ్గా ఉంది. ఇది ఫ్రెండ్స్ దీని ఒక అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సాయి వర్మ సైనింగ్ ఆఫ్. ఐ విల్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై నౌ.